వైశ్యుడు ఈ మూడు కూడా మధ్య ఆసియా నుంచి వచ్చినటువంటి వాళ్ళే. అసలు చేసిన నీ దేశవాసులు ఏమన్నా సత్సూత్రులు అన్నాడు. వీళ్ళు ఏం చేశారు, తర్వాత దళితులు అయిపోయారు. వాడికి ఆలయ ప్రవేశం లేదు, సహపంచి భోజనాలు లేవు. తర్వాత వాడు అంటరాని వాడు అయిపోయాడు. అసలైన వాడు అంటరాని వాడు. అబ్బో మోసం జరిగింది సార్ అక్కడ. అప్పటి వరకు ప్రకృతి కన్యలా స్వేచ్ఛ అనిపిస్తూ స్వాతంత్ర్యంగా ఉన్నటువంటి స్త్రీ జీవితానికి సంఖ్యలు పడిపోయినట్టు మనుధర్మ శాస్త్రం రాసినటువంటి క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం. అక్కడ బాల్య వివాహాలు స్టార్ట్ అయ్యి ఎక్కడ సార్ అక్కడ మొదలయ్యింది. సతీ సాగమనం అన్నాడు వాడు. విధవా వివాహాలు రద్దయ్యాయి. ఇంట్లోంచి బయటకు వస్తే చంపేస్తా ఉన్నారు ఆడతారు. ఇప్పుడు మన ఆడవాళ్ళు అంటారు మా దేవుడు అన్యాయం చేశాడు, మా పుట్టగిట్ట ఆడదు కదా సార్. మతం పేరుతో మనువు చేసినటువంటి మోసం సార్ 2వ శతాబ్దంలో జరిగింది. అంటే ఇన్ని అన్యాయాలకు ఆ శతాబ్దంలోనే అంకురార్పణ జరిగిందంటారా? దానికి ఏం లేదు సార్. ఇప్పుడు మనం వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానిస్తాం. వచ్చిన వాళ్ళందరికీ మనం ఈ షట్రిక్